మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని అంటే ఎగ్జాక్ట్గా సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం. ఏ క్షణంలో అయినా బోరం అవ్వచ్చు. అందుకనే ఒక భక్తుడు ఏం చెప్పాడు అంటే, మనది ఒక కాలేమో భూమి మీద ఉండాలి, ఒక కాలేమో పరలోకంలో ఉండాలి. ఎప్పుడు మనం పరలోకంలోకి వెళ్తామా అని రెడీ అయిపోయి ఉండాలి, ప్యాక్ చేసుకుని ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ప్రవచనాలు అంత స్పష్టంగా అంత అద్భుతంగా మన కళ్ళ ముందు నెరవేరుతున్నప్పుడు బైబిల్ని మనం ఇంకా ఎక్కువగా హత్తుకోవాలి, ఇంకా ఎక్కువగా ధ్యానం చేయాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసయ్య డిస్కరేజ్ అయ్యే విషయం ఏంటి అని అంటే, ఎవరైతే పరలోకంలోకి వెళ్తారు అని అనుకుంటారో వాళ్ళు విడవబడతారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు సిద్ధపాటు కలిగితే. ఎవరైతే వెళ్ళరు అని అనుకుంటామో వాళ్ళు వెళ్తారు. కారణం ఏంటి అని అంటే ఆఖరి క్షణంలో వాళ్ళు పశ్చాత్తాపడతారు. బైబిల్ చెప్తుంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మనము మొదటి వారిలోనే ఉండాలి. కడపటి వాళ్ళు మొదటి వారికి వస్తాం, మొదటి వారు కడపటిలోకి వెళ్తాం అంటే ముందు భక్తి చేశారు, ఎత్తబడే టయానికి భక్తి పోయింది అనుకోండి, విడవబడిపోతారు. ముందు మొదట్లో మంచిగా దేవుణ్ణి వెంబడించారు, చివరికి వచ్చేసరికి చల్లబడిపోయారంటే విడవబడిపోతారు. అందుకనే మొదటి ప్రేమని మనం విడిచిపెట్టకూడదు. దీని సొల్యూషన్ ఏంటో తెలుసు. ఆత్మలో చల్లారిపోయారు అనుకోండి, దాని అద్భుతమైన సొల్యూషన్ ఏంటంటే ఫాస్టింగ్. ఉపవాసం ఉంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఒకవేళ మొదటి ప్రేమ చల్లారిపోతే, దేవునితో సావాసం కనుక చల్లారిపోతే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు తిరిగి తనతో రిలేషన్స్లోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ అంత్య దినాల్లో మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందే మనం పరలోకం వెళ్ళము. సిద్ధపాటు పడిన వాళ్ళు మాత్రమే, సిద్ధపాటు కలిగిన వాళ్ళు మాత్రమే పరలోకంలోకి వెళ్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.